వాళ్ళు అక్కడ డబ్బులు సంపాదించుకుంటారు. ఇప్పుడు వాళ్ళని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నా బోటి వాళ్ళం దశాబ్దాల తరబడి మాట్లాడుతాను. చేస్తే రైతుకి ఖర్చు లేకుండా పని వాళ్ళు దొరికినట్టు హ్యాపీ. అవును. దాని వలన వీళ్ళు ఒప్పుకుంటారా? అంటే మిగిలిన కూలీలు, వ్యవసాయ కూలీలు ఇదే ఈ పనికి ఆహార పథకం కింద చేసేవాళ్ళు ఒప్పుకుంటారా? అక్కడ 300 నుంచి 500 వస్తుంది. అవును. అది కూడా పని గంటలు కూడా తక్కువ ఉంటాయి. అది అవును. ఉపాధి హామీ పనుల్లో 6 గంటలు 8 గంటలు చేస్తారు. ఇక్కడ అలా కుదరదు కదా. అక్కడ చేయడం అయినా ఇక్కడ 8 గంటలు చేయాలి. లేదు, రైతు దగ్గర కూడా ఇప్పుడు 6 గంటలే చేస్తున్నారు. అంటే ఉదయం 8కి వస్తారు, సాయంత్రం 5 దాకా చేస్తారు. రోజులు పోయినాయి. మధ్యాహ్నం 1 గంట లంచ్ బ్రేక్. కాకపోతే నేను అనేది అక్కడ డబ్బుల పరంగా చూసుకున్నప్పుడు రైతు దగ్గర నుంచి 500 తీసుకుంటారు, 250 తీసుకుని రోజంతా పని చేస్తారు. కానీ టైమింగ్స్ లో ఉపాధి హామీ దాంట్లో పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకే చేస్తారు. 1 గంట 2తో క్లోజ్. మామూలు వ్యవసాయ పనులు అలా కుదరదు కదా, సాయంత్రం వరకు చేస్తారు. మరి అదే ఇదివరకటి రోజుల్లో అయితే 8 గంటల డ్యూటీ ఉండేది. తర్వాత వీళ్ళ దీన్ని బట్టి ఓట్ల కోసం అని టైములు తగ్గించుకురావడం తగ్గించారు. సమస్య అది కాదు, ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ గొడవ అవుతుంది. వీళ్ళకి 2 డబ్బులు వస్తున్నాయి, ఉపాధి హామీ ప్లస్ రైతుది. ఇప్పుడు రైతుని కూడా నువ్వు డబ్బులు కూడా ఇయ్యా, ఇది నీ దగ్గర చేయించుకో అనేటటువంటి కాన్సెప్ట్ మంచిదే. అప్పుడు రైతు ఒక 300 ఇచ్చి ఉపాధి హామీ కింద 200 ఇస్తే మంచి పని. 500